సైడ్ రావాలా అయ్యో అప్పుడు బయట రమ్మను సైడ్ సార్ ఇదిగో సార్ మీరు ఆళ్ళకనివ్వండి ఆళ్ళకోండి పూజాం సమర్పయామి నానాగంధేభూషితం అగ్రేయ సర్వదేవానాం దుపోజం శాంతాకారం భైరసేనం పద్మనాభం లక్ష్మీకాంతం కమలనయనం యోగం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం పుణ్యోపేతం పుండరీకాయ విష్ణుం వందే సర్వలోకైకనాథం విరాజనం సమర్పయామి. మీడియా ప్రతినిధులకి అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఈరోజు ప్రొద్దుటూరు నియోజకవర్గంలో ఈ వెల్లాల క్షేత్రంలో చెన్నకేశవ స్వామి స్వామి ఆలయాల ఈ క్షేత్రాన్ని ఇక్కడ చూసి దీన్ని అభివృద్ధి చేయడంలో పూర్తిగా ప్రభుత్వం సహకరించాలని చెప్పి గతంలో వరదరాజులరెడ్డి గారి కోరిక మేరకు ఈరోజు ఈ ఆలయ నిర్మాణానికి ఏదైతే ఆంజనేయ స్వామి ఆలయం ఉందో ఆలయ నిర్మాణానికి ఇప్పటికే దాదాపు 3 కోట్ల రూపాయల పైన 3.5 కోట్ల రూపాయలు ఖర్చు చేయడం జరిగింది. చెన్నకేశవ స్వామి ఆలయం నిర్మాణానికి మరొక 4 కోట్ల రూపాయల నిధులు కావాలంటే దాన్ని కూడా మంజూరు చేసాం. ఇవాళ దానికి కూడా భూమి పూజ చేయడం జరిగింది. ఈ ఆలయం యొక్క ప్రాంగణం, ఆలయ రాజగోపురాలు, మాడవీధులు అన్నీ ఏర్పాటు చేయడానికి మరొక 8 కోట్ల రూపాయలు అవసరమవుతాయని చెప్పి గౌరవ పెద్దలు శాసనసభ్యులుగా వరదరాజులరెడ్డి గారు అడిగినటువంటి దాన్ని ఇప్పటికే ప్రభుత్వ విధానాల్లో ఒకటైన మ్యాచింగ్ కాంట్రిబ్యూషన్ ఏదైతే మనం కామన్ గుడ్ ఫండ్ కమిటీకి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి డోనార్లు చెల్లిస్తారో ఆ 20% నిధులు కూడా చెల్లించడానికి మేము సిద్ధంగా ఉన్నామని వాళ్ళు విజ్ఞాపన పత్రం ఇవ్వడం జరిగింది.
దాన్ని కూడా గమనంలోకి తీసుకొని రాష్ట్ర ప్రభుత్వం నుంచి అన్ని ప్రణాళికలతో సిద్ధం చేసి దానికి కూడా నిధులు మంజూరు చేస్తామని చెప్పిన హామీ వారికి ఇవ్వడం జరిగింది. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ఈ రాష్ట్రంలో ఆధ్యాత్మిక ప్రాంతాలుగా ప్రతి ప్రాంతం ఉండాలి, ప్రతి నియోజకవర్గంలో కూడా ఆలయాలను అభివృద్ధి చేయాలి. ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజల విశ్వాసాలకు అనుగుణంగా ఆయా ప్రాంతాల్లో ఉన్నటువంటి ఆలయాలను పూర్వపు పౌరాణిక విధానాల్లో వేద పండితులు పూజారాధన చేసే విధంగా, అలాగే వైదిక ధర్మం సనాతన ధర్మానికి అనుగుణంగా ఆలయాలను ఇవాళ ఒక్కొక్కటిగా అభివృద్ధి చేస్తూ వస్తుంది. అయినా కూడా ఇంకా చాలా ఉన్నాయి చేయాల్సింది. ఇప్పుడు మేము చేసేది కొంచెమే, ఇంకా చేయాల్సినవి అనేకం ఉన్నాయి. దీనికి అవసరమైన మేరకు నిధులు సమకూర్చుకుంటూ ఉన్నాం. ధూపదీప నైవేద్యం అని చెప్పి ఆలయాల్లో దీపం పెట్టలేనటువంటి ఆలయాలకి ఇవాళ ఒక్కొక్క ఆలయంలో ఉన్నటువంటి ఆ అర్చకుడి పేరుతో బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసి 10,000 రూపాయలు ప్రతి నెల జమ చేస్తున్నటువంటి ప్రభుత్వం ఇవాళ ఎన్డీఏ ప్రభుత్వం. వీటన్నిటినీ చేస్తూ CGF ద్వారా నిధులిచ్చి ఆలయాలని అభివృద్ధి చేస్తూ శ్రీవాణి భజన మందిరాలని ఏ గ్రామాల్లో అయితే ఆలయాలు లేవో ఆ గ్రామాల్లో అంతా కూడా ఆలయం నిర్మాణం చేయడానికి అక్కడ ఉన్నటువంటి ప్రజల కోరిక మేరకు ఏ దైవాన్ని అయితే పూజించాలని వాళ్ళు వస్తారో ఆ దైవాన్ని అక్కడ ఏర్పాటు చేసుకోవడానికి, ప్రతిష్ఠ చేసుకోవడానికి అక్కడ ఉన్నటువంటి స్థలాన్ని, తగినటువంటి స్థలాన్ని అధికారులు కానీ స్థానిక శాసనసభ్యులు కానీ ఇప్పిస్తారో ఆ స్థలాన్ని అంచనా వేసుకొని నిధులు 3 కేటగిరీల్లో 20 లక్షలు, 30 లక్షలు, 40 లక్షల కేటగిరీల్లో 5,000 భజన మందిరాలు నిర్మాణం చేయడానికి ఇవాళ మొదలుపెట్టాం. అనేక ప్రాంతాల్లో ఇవాళ హిందూ సనాతన ధర్మాలని కాపాడడానికి ఈ భజన మందిరాలు ఉపయోగపడాలని, ప్రతి ఒక్కరికి భగవంతుని సాన్నిధ్యం దగ్గర చేయాలని చేసే ఒక ప్రయత్నం ఇవాళ ఈ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన ఆదేశాల మేరకు, అలాగే పవన్ కళ్యాణ్ గారు సూచించిన సనాతన ధర్మానికి కట్టుబడి నరేంద్ర మోడీ గారు ఆశించినటువంటి హిందూ ధర్మాన్ని కాపాడడానికి ఇవాళ ఈ ప్రభుత్వం కట్టుబడి ఉంది. అందుకని ఇంత పెద్ద ఎత్తున దేవాదాయ శాఖ నిర్మాణ కార్యక్రమాలే కాదు, పూజాది కార్యక్రమాలు, కైంకర్యాలను కూడా ఒక క్రమ పద్ధతిలో వైదిక ధర్మాలకి అనుసరణీయంగా వేద విజ్ఞానవంతులు వైదికులు చేసేటువంటి ఒక సూచనల మేరకే ఈ శాఖను నడిపించడం జరుగుతుంది. థ్యాంక్ యూ. దేవాదాయ శాఖకి ఆస్తులు ఉన్నాయి. అనేక పురాతన ఆలయాలకి అప్పుడు ఉన్నటువంటి రాజులు, జమీందారులు, అప్పుడు ఉన్నటువంటి భూస్వాములు ఆలయాల నిర్వహణకి భూములు ఇచ్చారు. దానిలో వచ్చే ఆదాయంతో ఆలయాలని ఎప్పటికప్పుడు కాపాడుకుంటూ వస్తారు. ఇవాళ మాకు ఆ విధంగా సంక్రమించినటువంటి 4,48,000 ఎకరాలు భూమి, ఒక్క సెంటు కూడా మేము వదులుకోలేదు. కానీ మధ్యకాలంలో వచ్చిన ప్రభుత్వాలు రాజకీయంగా ఒకవేళ ఎవరి మీదైనా కోపం ఉంటే ఆ భూమి వచ్చి దేవాదాయ శాఖలో రికార్డు చేయించారు. ఆ భూములు వచ్చి ఇవి దేవాదాయ శాఖ అన్నారు. చట్టం ప్రకారం 22(1)C ప్రకారం అది చట్టంలో రికార్డు అయితే రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఇంకా ఆ భూమి ఎవరికీ చెందదు, దేవాదాయ శాఖకి తప్ప. కానీ భూములు మా దగ్గర లేవు, భూములు రైతుల దగ్గర ఉన్నాయి. కానీ రాజకీయ కక్షతో కొంతమంది చేసినటువంటి పొరపాట్లని ఇవాళ సరిచేస్తుంది ఈ ప్రభుత్వం. అంతే తప్ప మా భూములు అన్యాక్రాంతమైతే మేము వదులుకునే ప్రసక్తి లేదు. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా యూట్యూబ్లోకి వెళ్ళి కడప వార్తను లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇట్లు మీ జి రమణయ్య, ఎడిటర్, కడప వార్త.